నమస్కారం. ఈరోజు మనం మాట్లాడేది ఏమిటంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల సంతాన సాఫల్యంపై వచ్చే ప్రభావం ఏంటి? కీమోథెరపీ, రేడియేషన్, సర్జరీ, హార్మోన్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ క్యాన్సర్ ట్రీట్మెంట్స్. కానీ ఇవి శరీరంలోని అండాశయాలు లేదా టెస్టికల్స్ లాంటి రిప్రొడక్టివ్ అవయవాలపైన ప్రభావం చూపుతాయి. కీమో మందులు వేగంగా డివైడ్ అయ్యేటువంటి కణాలపై పనిచేస్తాయి. ఈ క్రమంలో అండాశయంలోని ఎగ్స్, టెస్టిస్లోని స్పర్మ్స్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అలాగే రేడియేషన్ థెరపీ, ఇది రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అంటే అండాశయం కానీ లేదా టెస్టిస్ దగ్గరలో మనం రేడియేషన్ చేసినప్పుడు ఫర్టిలిటీపై నష్టం కలగవచ్చు. మూడవది సర్జరీ. ఆపరేషన్ వల్ల గర్భాశయము లేదా అండాశయాలకు క్యాన్సర్ సోకినప్పుడు కానీ చుట్టుపక్కల వాళ్ళని క్యాన్సర్ వచ్చినప్పుడు కానీ వాటిని తొలగించాల్సిన అవసరం ఉంటుంది. దీనివల్ల పర్మనెంట్గా ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక హార్మోన్ థెరపీ, వీటిని సాధారణంగా మనం బ్రెస్ట్ క్యాన్సర్లో వాడతాం. ఇవి కూడా హార్మోన్ లెవెల్స్ని మార్చి పిల్లలు కలగడాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ ట్రీట్మెంట్స్ అన్నీ అవసరమే, కానీ ఫర్టిలిటీ గురించి ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఫర్టిలిటీని కాపాడుకోవడానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. వీటి గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.